అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యాచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి. అది ఆ పిటిషన్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. 54,000 మంది పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడం ఏంది? డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా? కులపరమైన అసమతుల్యం. ఇంబ్యాలెన్స్ అసమతుల్యం, కులపరమైన అసమతుల్యం. అంటే ఇక్కడ 54,000 మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద స్టేలు వస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది.